రామ్ పోతిని నటించిన లేటెస్ట్ మూవీ ఆంధ్ర కింగ్ తాలూకా. మరి ఈ మూవీ ఎలా ఉంది, కామన్ ఆడియన్స్ కి ఎలా అనిపిస్తుంది అండ్ ఫ్యాన్స్ కి ఎలా అనిపిస్తుంది, ఈ మూవీ ఓవరాల్ గా ఈ సినిమా హిట్టా ఫట్టా? హాయ్ హలో వెల్కమ్, నా పేరు సాయినాథ్, మీరు చూస్తున్నది మై వ్యూ. ఈ ఛానల్ ని ఇప్పుడే చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని ఆన్ లో పెట్టుకోండి, అప్పుడే నేను పెట్టుకున్న వీడియోలు మీ వరకు వస్తాయి. లెట్స్ గెట్ ఇన్ ద వీడియో. ఆంధ్ర కింగ్ తాలూకా మూవీ రివ్యూ చూద్దాం. నాకైతే ఈ మూవీ డీసెంట్లీ హిట్ అనిపించింది అండ్ రామ్ గారు అయితే హిట్ కొట్టారనే చెప్పాలి. ఇక స్టోరీ విషయానికి వస్తే మెయిన్లీ ఒక సూపర్ స్టార్డమ్ ఉన్న హీరో వరుస ఫ్లాప్లతో తన 100th మూవీ స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయిన మధ్యలోనే బడ్జెట్ పెరిగిపోవడంతో మూవీని మధ్యలోనే ఆపేస్తారు. దాంతో ఆ హీరోకి తన 100th మూవీ ఆగిపోవడంతో ఏం చెయ్యాలో తెలియని స్టేజ్ లో తనకే తెలియని తన అభిమాని తనకి డబ్బులు వేస్తాడు. దాంతో తను ఎలా ఉంటాడు, తనకు సహాయం చేసిన అభిమాని గురించి తెలుసుకుంటూ ఫైనల్ తనని కలిశాడా లేదా అనేది స్టోరీ. ఫస్ట్ హాఫ్ లో కొన్ని మంచి సీన్స్ అయితే బాగున్నాయి అండ్ లవ్ ట్రాక్ కూడా బాగానే ఉందని సాంగ్స్ అయితే చాలా బాగా నచ్చాయి అండ్ ఇంటర్వెల్ సీన్ అయితే చాలా బాగా నచ్చింది నాకైతే. చాలా వరకు గూస్ బంప్స్ వచ్చాయి నిజంగా ఆ సీన్ చూసినప్పుడు నాకైతే. అండ్ కొన్ని ఫ్యాన్ వార్స్ అండ్ ఫైట్స్ కూడా ఉంటాయి, అవైతే కొద్దిగా పర్వాలేదు అనిపించింది. ఓవరాల్ గా ఫస్ట్ హాఫ్ అయితే డీసెంట్లీ గుడ్ అనిపించింది నాకైతే. అండ్ సెకండ్ హాఫ్ విషయానికి వస్తే కొన్ని ల్యాగ్ సీన్స్ అయితే బోరింగ్ అనిపించాయి నాకు. ప్రీ క్లైమాక్స్ అండ్ క్లైమాక్స్ ఇంకా బాగా రాసుకుంటే బాగుంది అనిపించింది. అండ్ మూవీలో కామెడీ కూడా అంతగా పండినట్టు అనిపించింది ఎక్కడ కూడా. ఓన్లీ సత్య గారి కామెడీ అయితే చాలా బాగా అనిపించింది నాకు. ఇక యాక్టర్స్ వాళ్ళ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే రామ్ పోతినేని గారు అయితే నిజంగా చెప్తున్నాను భయ్య, జీవించేశారు, చాలా బాగా చేశారు. ఆయనకి ఇచ్చిన ఆ యాక్టింగ్ అయితే, డాన్స్ యాక్టింగ్ అలాగే ఆయన కొన్ని ఇచ్చిన ఎమోషన్ సీన్స్ ఇవన్నీ చూసుకుంటే చాలా బాగా చేశారని చెప్పాలి. రామ్ గారు అయితే నాకైతే ఆయన యాక్టింగ్ అయితే చాలా బాగా నచ్చింది. భాగ్యశ్రీ బోస్ గారు కూడా చాలా బాగా చేశారని చెప్పాలి. ఆవిడకి ఇచ్చిన ఆ రోల్ అయితే చాలా బాగా చేశారు. ఆ రోల్ మనం చాలా రోజులు కూడా గుర్తు పెట్టుకుంటే అయితే చెప్పొచ్చు. మెయిన్లీ ఉపేంద్ర గారు ఈ మూవీకి అయితే బిగ్ పిల్లర్ అని చెప్పాలి. చాలా బాగా ఎస్టాబ్లిష్ అయ్యారు ఆయన అయితే. ఆయన యాక్టింగ్ కూడా చాలా బాగుంది, చాలా బాగా నచ్చింది నాకైతే. ఇక మిగతా యాక్టర్స్ విషయానికి వస్తే రావు రమేష్ గారు, మురళీ శర్మ గారు, రాహుల్ రామకృష్ణ గారు, అలాగే విటివి గణేష్ గారు, ఇలా అందరూ కూడా చాలా బాగా చేశారు. మెయిన్లీ సత్య గారి కామెడీ టైమింగ్ అయితే వేరే లెవెల్, నిజంగా ఫన్ జనరేట్ బాగా చేశారని చెప్పాలి. డైరెక్టర్ అండ్ రైటర్ బై పి మహేష్ బాబు, హీస్ ప్రూవ్డ్ వెల్. ఇక కొన్ని ల్యాగ్ సీన్స్ ప్రీ క్లైమాక్స్ అండ్ క్లైమాక్స్ విషయంలో తప్ప మిగతాదంతా కూడా చాలా బాగా తీశారని చెప్పాలి. ఇక టెక్నీషియన్ విషయానికి వస్తే మ్యూజిక్ బై వివేక్ అండ్ మిర్విన్, వీళ్ళ పని వీళ్ళైతే బాగానే చేశారని చెప్పాలి. సినిమాటోగ్రఫీ బై సిద్ధార్థ నున్ని, ఆల్సో వెల్ అండ్ ఎడిటర్ బై ఏ శ్రీకర్ ప్రసాద్, హీస్ జాబ్ ఆల్సో వెల్. ఫైనలీ మూవీ అయితే బాగుంది, థియేటర్స్ లో ఎంజాయ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి, అప్పుడే నేను పెట్టుకున్న వీడియోలు మీ వరకు వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే. సైనింగ్ ఆన్, మై వ్యూ.